హలో మాస్టరు. ఏమండే మేడం గారు, నేను ఒక డాబా పెడితే గనక ఇవాళ చూపించే మష్రూమ్ మసాలాని మెనూలో తప్పకుండా పెడతానండి. చేయడం చాలా తేలిక. ఇప్పుడు మొదలెట్టిన 15 నిమిషాల్లో తయారైపోతుంది. వేడి వేడి పుల్కాలతో ఈ పుట్టగొడుగుల కూరను నంచుకొని తింటుంటే మినిమం 10 పుల్కాలైనా లాగించేస్తామండి. 3 ఉల్లిపాయల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా, పచ్చిమిరపకాయల్ని ఏటవాలుగా కోసి పెట్టుకోండి. ఒక 1/2 కేజీ పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసి పెట్టుకోండి. ఒక మందపాటి బాణల్లో చాలా కొంచెం నూనెను వేసుకొని ఇందులోకి పుట్టగొడుగు ముక్కల్ని, ఒక చిటికెడు ఉప్పు, పసుపుని వేసుకొని పుట్టగొడుగులు మెత్తబడేదాకా మూత పెట్టి మగ్గించుకోండి. నేను వాడుతున్న కడాయి ఏఎంసీ కుక్వేర్ లో తీసుకున్నదండి. ఈ గిన్నెల స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ వల్ల కావాలనుకుంటే నూనె అనేది లేకుండా వండుకోవచ్చు. బాణల్లోకి ఇంకొంచెం నూనెను వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ చీలికల్ని, కరివేపాకుని, ఒక చిటికెడు ఉప్పుని వేసుకొని ఉల్లిపాయలు మగ్గిపోయేదాకా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ ముద్దను వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఆ తర్వాత మగ్గబెట్టుకున్న పుట్టగొడుగుల్ని వేసుకోండి. ఇందులోకి ఉప్పు, కారం, గరం మసాలా, ఒక చిటికెడు పసుపుని వేసుకొని కారం మాడిపోకుండా ఒక 2 నిమిషాలు వేపుకోండి. కారం వేగిపోయిన తర్వాత ఇందులోకి మంచినీళ్ళని పోసుకొని ఒక అర చెక్క నిమ్మకాయని పిండుకోండి. కూర మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకోండి. పుట్టగొడుగుల కూర మీకు ఇష్టమైన కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఆ హోటల్ స్టైల్ రుచి కోసం సోంపు పొడిని, చివరిగా కొత్తిమీర తరుగుని వేసుకోండి. కూరలో చిరు తీపి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక చెంచా చక్కెరని వేసుకొని కూరను ఒకసారి మంచిగా కలుపుకుంటే అద్దిరిపోయే మష్రూమ్ మసాలా తయారైపోతుందండి. ఈ ఏఎంసీ గిన్నెల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే గనక స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఏఎంసీ వాళ్ళే మీ ఇంటి దగ్గరికి వచ్చి వీటి గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.